సుత్తి కూడా పట్టుకెళ్ళమని నక్షత్రకి సలహా ఇచ్చావా? మా తల్లే, నా బంగారు తల్లే. తల్లి తంత్రగొట్టయితే కూతురు కుతంత్రాల మెట్ట అన్నట్టుంది మీ ఇద్దరు వరస. మమ్మీ రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఆ చెర్రిగండి చంపేశాక నువ్వు బయటో జైల్లోనో, మొత్తానికి నీకు 100 ఏళ్ల ఆయుష్. నువ్వు కాస్త నోరు ముస్తావు గోరింటాకు. మమ్మీ, నువ్వు అర్జెంటుగా మా హనీమూన్ ట్రిప్ ఎలాగైనా క్యాన్సిల్ చేయవా? ఏమ్మా, చంపడానికి ఇంకేమైనా కొత్త సరుకు కావాలా? షటప్ గోరింటాకు. పిన్ని, నువ్వు కొంచెం చూడు. బేబీ, అంతా ప్లాన్డ్ గా ప్యాక్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? నా ప్లాన్ మొత్తం వాడికి తెలిసిపోయింది మమ్మీ. వాడికంటే ఒక్క నిమిషం ముందైనా నన్ను చంపేయడానికి బాంబు సైనైడ్ తీసుకొని వస్తున్నాడు. అయితే హనీమూన్ జరగాలి లేదా మనిద్దరం కలిసి చావాలి అని పట్టుకుని కూర్చున్నాడు మమ్మీ. హే, పట్టడానికి పట్టుకెళ్ళడానికి వాడెవడు? అసలు నువ్వే క్యాన్సిల్ చెప్పకపోయావు బేబీ. అది కూడా చెప్పాను మమ్మీ. డాడీతో మాట్లాడతానని బెదిరిస్తున్నాడు. నేను రెడీ. చెర్రీ, ఇప్పుడే మన సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఈ రోజు అసలు ఈ నెలలోనే హనీమూన్ ట్రిప్ వెళ్ళడం మంచిది కాదన్నారు. ఓ, ఏంటత్తయ్య మీరు కూడా? దేవత లాంటి మీరు, ఉపదేవత లాంటి గోరింటాకు బ్లెస్సింగ్స్ ఉండగా మంచికి చెడుకి మధ్య తేడా తొలగిపోతుంది. నాకు నక్షత్రకి మధ్య మంచి రొమాన్స్ జరుగుతుంది. చెర్రీ, పెళ్లి కాని కన్నెపిల్ల ముందు ఏమిటా మాటలు? అదేనమ్మాయ్, పెద్దవాళ్ల ముందు ఏమిటా మాటలు అంటున్నాను. సర్లేండి, మీలాంటి పెద్దవాళ్ళకి మాలాంటి వయసులో ఉన్న వాళ్ళ బాధలు ఏం అర్థం అవుతాయిలేండి. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద. డార్లింగ్, అదే అత్తయ్య, బయలుదేరదామని. ఏంట్రా బయలుదేరేది? మీకోసం వంటలన్నీ రెడీగా ఉన్నాయి, అన్ని ప్యాక్ చేసుకోండి. అది కదమ్మా అమ్మా మీరా, నక్షత్ర. నీ కొడుకు ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమంటే వినడం లేదు. మంకు పట్టు కూర్చున్నాడు. అదేంటి వదినా, ఇప్పుడు సడన్ గా ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? మన సిద్ధాంతి గారికి ఇప్పుడే ఫోన్ చేశానమ్మా. ఈ నెలలో వీళ్ళు హనీమూన్కి వెళ్తే దుష్ట సంతానం పుడుతుందంట. అంటే మన అపూర్వలాగా అన్నమాట. అలా చూస్తావేమిటమ్మాయి, చెప్పేది పూర్తిగా వినవా? మన అపూర్వలాగా మంచివాళ్లు పుట్టరు, వ్యతిరేకంగా చెడ్డవాళ్ళు పుడతారు అని చెప్తున్నానంతే.